హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు ఈ వీడియోలో నార్మల్‌గా స్టిచ్ చేసిన పట్టు బ్లౌజ్‌కి మగ్గం వర్క్ ఎలా కుట్టాలన్నది నేను మీకు ఇందులో డీటెయిల్‌గా చూపిస్తున్నానండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పీస్ టు పీస్ కుట్టు టు కుట్టు డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే ఆల్రెడీ నా ఛానల్‌లో 4 స్మాల్ వీడియోస్ పోస్ట్ చేశానండి సింపుల్‌గా. ఇది ఓవరాల్‌గా వీడియోలో టోటల్ అంతా అంటే ఒకే వీడియోలో టోటల్ డిజైన్ అంతా మీకు ఎలాబొరేట్‌గా అర్థం అవ్వడం కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. అన్నిటికంటే ముందు కొత్తగా ఈ ఛానల్ చూసి, ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మగ్గం వర్క్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద ఉన్నాయి, క్లాత్ మీద ఉన్నాయి, అలాగే కొన్ని ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి. మీరు అవి చూడండి. చూసి మీకు నచ్చింది, ఇది బాగుంది అనుకుంటే మీరు లైక్ చేయండి. మీరు ఒపీనియన్ షేర్ చేయండి. బాగుందా? బాగోలేదా? వర్తియా? లేదా ఏమైనా డెవలప్‌మెంట్ పాయింట్స్ ఉంటే అవి కూడా చెప్పండి. ఫైనల్‌గా మీకు బాగుంది అని సాటిస్ఫై అయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను బొటిక్ నడపటం లేదు. నేను కస్టమర్స్‌కి కుట్టడం లేదండి. ఇది నేను నా కోసం నా బ్లౌజ్ మీద నేను స్టిచ్ చేసుకున్న డిజైను. మీకు ఉపయోగపడుతుంది అంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా అని నేను డీటెయిల్డ్‌గా చూపిస్తున్నాను. సో, అయితే ఇదే టోటల్ బ్లౌజ్ అండి. ఎంప్టీది అంటే కుట్టించిన తర్వాత ఉన్న బ్లౌజు. పట్టు బ్లౌజ్‌కి నేను డబల్ లేయర్ నెట్ తోటి నేను ఈ బ్లౌజ్‌ని ఈ డిజైన్‌లో కుట్టించుకున్నాను. ఇది కామన్ డిజైనే. అలాగే నేను కుట్టించుకున్న ప్యాటర్న్ కూడా కొత్త ప్యాటర్న్ ఏం కాదు, పాత ప్యాటర్నే. అయినప్పటికీ కూడా నార్మల్ బ్లౌజ్ అయినా, టైలర్ దగ్గర కుట్టించుకున్న, ఇంట్లో ఆల్రెడీ కుట్టేసినా కూడా ఇలా నెట్ ఉండేటట్టయితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. నెట్ లేకుండా నార్మల్‌గా యూ షేపు, వి షేపు, రౌండ్ షేపు అలా పెట్టుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే వర్క్. అయితే నెట్ దగ్గర ఉండే పార్ట్ తీసేసి ఈ బార్డర్ ఫ్రేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కుట్టుకున్నా కూడా చాలా ఎలివేట్ అవుతుందనమాట. నేను నెట్ మీద కుడుతున్నాను కాబట్టి దానికి రిఫరెన్స్‌తో చూసి చెప్తున్నాను. అయితే బ్లౌజ్ అన్నది మీరు చూసారు కదా! సెంటర్‌లో హోల్ కూడా ఉంది. నేను కుట్టిన బ్లౌజ్‌ని వర్క్ చేస్తున్నాను కాబట్టి ఫ్రేమ్‌కి ఇలా ఫిక్స్ చేసుకున్నాక బ్లౌజు లూజ్ అవుతుంది. ఎందుకంటే మనం క్లాత్ పెట్టిన దానికి, కుట్టిన బ్లౌజ్ పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. సో, అది స్టిఫ్‌గా ఉండడం కోసం లాస్ట్ ఎడ్జ్‌ని ఇలా కొంచెం ఒక 12-13 స్ట్రాండ్స్ దారం తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా టైట్‌గా లాగి పట్టి నేను ఇలా ముడి వేశాను. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు అది ఊగకూడదనమాట. క్లాత్ షుడ్ బి వెరీ టైట్. అందుకని నేను అలాగా టైట్‌గా లాగి పెట్టాను. నా దగ్గర ఉండే పింక్ షేడ్ అండ్ సిల్వర్ షేడ్‌లో ఉండే మెటీరియల్స్ ఇవన్నీ. అలాగే ఈ బ్లౌజ్‌లో సెంటర్‌లో ఈ డిజైన్ ప్రకారం హోల్ అనేది ఉంది. ఎప్పుడైతే హోల్ వచ్చిందో క్లాత్ అన్నది స్టిఫ్‌గా అయితే అస్సలు ఉండదు. ఇది స్టిఫ్‌గా ఉండడం కోసం సెంటర్‌లో లాగిపట్టి మనం పట్టుకోలేం కాబట్టి నేను ఇలాగా నార్మల్ జెరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్చే అండి. నేను పెద్దగా వేస్తున్నాను. వేసి టైట్‌గా లాగి కుడుతున్నాను. ఈ కుట్టు జనరల్‌గా కట్ వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తారండి ఈ మెథడ్ ప్యాటర్ను. అంటే హోల్స్ మధ్యలో మనకి హనీకోంబ్ డిజైన్ వచ్చే కట్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ హోల్‌ని కూడా గట్టిగా టైట్‌గా లాగి ఈ కుట్టు వేయడం వల్ల మనకి నెట్ మీద కూడా కుట్టేటప్పుడు కొంచెం స్టిఫ్‌గా ఉండడం వల్ల వర్క్ అనేది ఈజీగా వస్తుంది. ఇందులో బిగినర్స్ ఉన్నా కూడా ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టొచ్చు. ఎందుకు అంటే మ్యాక్సిమం వర్క్ అంతా నేను నార్మల్ థ్రెడ్‌తోనే కుడుతున్నానండి. అక్కడక్కడ వర్క్ ఫాస్ట్‌గా అవ్వడం కోసం నేను మగ్గం నీడిల్‌ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత బ్లౌజ్ కుట్టాలి కాబట్టి ప్రతి ఒక్క బీడు నార్మల్ సూదితో మనం చైన్ స్టిచ్ కుట్టుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి నేను మగ్గం నీడిల్‌ని యూజ్ చేశాను. బట్ ఇందులో ప్రతీదీ నార్మల్ నీడిల్‌తో కుట్టొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే రింగ్ నాట్‌తో వేసిన ఫ్లవర్ అనమాట. పెద్ద సూది తీసుకోవాలి. మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను 12 స్ట్రాండ్స్ తీసుకున్నానండి ఎంబ్రాయిడరీ థ్రెడ్. ఇలాగ నేను సర్కిల్‌గా 3 సర్కిల్స్ వేసుకున్నాను. ఎందుకంటే 3 కలర్స్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి కాబట్టి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రింగ్స్ ఫస్ట్ ఔటర్ లేయర్ వేసుకోవాలి. అలాగే లోపల సెకండ్ లేయర్ వేసుకుంటే ముద్దగా వస్తుంది. ఇది మనం లైన్‌గా వేసుకుంటే
ఫ్లవర్ పెటల్స్ అన్నవి క్లియర్గా కనబడతాయి, రింగ్స్ అన్నవి. నాకు రింగ్స్లా కనిపించడం అంతగా నచ్చదు. సో ముద్దగా గులాబీ పువ్వులా ముద్దగా ఉంటే నాకు బాగా అందంగా అనిపిస్తుంది, నా పర్సనల్ చాయిస్ అనమాట. సో అందుకే నేను బాగా దగ్గరగా కుట్టాను. సో మీకు క్లియర్గా చూస్తే ఏంటంటే పెటల్స్ అంటే ఈ రింగ్స్ అన్నవి క్లియర్గా కనబడతాయి, కానీ దూరం నుంచి చూస్తే అంతా ఒక ముద్దలా కనబడుతుంది. అంటే ముద్ద కుట్టు, ముద్ద మందారం అలా కనిపించేలాగా ఉంటుందన్నమాట. డీటెయిల్డ్గా దగ్గరగా చూస్తేనే మనకి ఆ రింగ్స్ అన్నవి క్లియర్గా కనబడతాయి. సో ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు ఆల్మోస్ట్ చుట్టూరు వేసేవి ఒక 10 రింగులు వస్తే, సెంటర్లో ఉన్నవి ఒక 7 రింగ్స్ వస్తాయి అన్నమాట దగ్గరగా వేసుకుంటే. ఇలా రింగ్ నాట్ వేసుకుని ఈ ఫ్లవర్ అన్నది ఫినిష్ చేశాను. దీన్ని ఫ్రెంచ్ నాట్ కాదు, రింగ్ నాట్ అంటారు. అలాగే చల్లా వర్క్ అని కూడా కొంతమంది అంటారు. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వర్క్ అన్నది బొటిక్లో నాకు డిజైన్ నేను కొనుక్కున్నప్పుడు, అంటే కుట్టుకుందామని నేను డిసైడ్ అయినప్పుడు వాళ్ళని అడిగితే నాకు అరౌండ్ 8,000 చెప్పారండి. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, థ్రెడ్ వర్క్ అండి. రింగ్ వర్క్ అన్నది కాస్ట్లీ వర్క్. థ్రెడ్ అన్నది చీప్ అయినప్పటికీ కూడా వర్క్‌మ్యాన్‌షిప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా రింగ్ వర్క్స్ ఉన్న వర్క్ ఏదన్నా కూడా మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. అలా కాకుండా సేమ్ థ్రెడ్‌తో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేయడం కానీ, చైన్ స్టిచ్‌తో కానీ వేస్తే, కుందన్స్‌తో అయితే మీకు తక్కువ ప్రైస్ పడుతుంది. ఇలా రింగ్ నాట్లతో వేస్తే కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. ఇదే ఫ్లవర్ ప్లేస్లో జర్దోసి ఫ్లవర్ వేస్తే మీకు ఒక 1 or 2,000 తగ్గుతుంది అని చెప్పారు. బట్ మనం కుట్టుకుంటున్నాం కాబట్టి వీలైనంత వరకు కాస్ట్లీగా కనిపించే వర్కే ఉండాలి కాబట్టి, నేను కష్టమైన టైం పట్టినా నేను నా సొంతంగా నేను కుట్టుకుంటున్నాను కాబట్టి నేను రింగ్ నాట్నే ప్రిఫర్ చేశాను. ఈ చల్లా వర్క్ అంటారు, రింగ్ నాట్ అంటారు, ఏదైనా. సో ఈ విధంగా 3 ఫ్లవర్స్ అన్నవి వేసేసుకోవాలండి. నేను 3 కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, నా సారీ ఓన్లీ పింక్ అండ్ సిల్వర్ కలర్. అందుకని పింక్లో 2 షేడ్లు, సిల్వర్ సారీ మీద కనిపించట్లేదు కాబట్టి వైట్ కలర్ తీసుకున్నాను. క్రీమ్ వైట్, ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ వైట్. సో కలర్ కాంబినేషన్ అన్నది మన ఇష్టం అండి. మనం ఏ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజు తీసుకునేటట్టయితే అది పెట్టుకోవచ్చు. కాంట్రాస్ట్ సారీస్ అయితే ఇంకొంచెం అందంగా కనబడుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఈ సిల్వర్ అండ్ పింక్ అన్నది అంత కాంట్రాస్ట్ కాదు, సెల్ఫ్లోనే కలిసిపోతుంది. కాంట్రాస్ట్ అయితే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కుట్టేది కూడా లీఫ్ ప్యాటర్న్. ఇది నార్మల్ సూదికి 4 బీడ్స్ ఎక్కించుకుని కూడా ఇలాగే లీఫ్ అన్నది కుట్టుకోవచ్చు. నా వీడియోలో చాలా చోట్ల ఇలా బీడ్స్తో లీవ్స్ వచ్చినప్పుడు నేను హాఫ్ పార్ట్ ఇలా మగ్గం నీడిల్తో కుట్టి చూపించడం, అలాగే హాఫ్ పార్ట్ నార్మల్ నీడిల్తో కుట్టి కూడా చూపించానండి. ఒకసారి అవి కూడా మీకు చెక్ చేస్తే మీకు ఎలా ఉంటుందన్నది ఐడియా వస్తుంది. అవుట్పుట్ అయితే 2 చూడడానికి ఒకలాగే ఉంటాయన్నమాట. ఇలా 3 ఫ్లవర్స్ అలాగే 3 లీఫ్ పెటల్స్ నేను వేసేసానండి. వీడియోలో చూస్తున్నారు కదా. ముందు ఈ వర్క్ అయితే చేశాను. తర్వాత నెట్ పార్ట్కి వచ్చేసరికి ప్లెయిన్ నెట్ కాదు, నాది డబల్ లేయర్ నెట్. ముందు ఏమనుకున్నానంటే, చాలా హెవీగా కనిపించాలి అనే ఉద్దేశంతో చెక్స్ బోర్డర్ అన్నది వేసుకున్నాను. అంటే ఇలా ప్లస్ లాగా ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చేలా వేసుకున్నాను నేను. స్ట్రైట్ లైన్స్ అనమాట, అలాగే వెర్టికల్ లైన్స్. చూసినప్పుడు బాగుంది, కానీ ఒక 2 లైన్స్ కుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మరీ గ్రాండ్గా కనిపించిందో లేకపోతే ఓవర్గా అనిపించిందో, ఆ ప్యాటర్న్ సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో అందుకని టెంపరరీగా డెసిషన్ తీసుకునేంత వరకు అది ఆపేసి మిగిలిన వర్క్ ఫినిష్ చేద్దామని ఈ పార్ట్కి వచ్చానమాట. ఇలా మనం 3 పువ్వులు కుట్టాం, అలాగే 3 ఆకులు కూడా కుట్టాం. ఈ ఆకులకి పువ్వులకి మధ్యలో సేమ్ పింక్ కలర్ బీడ్స్ తీసుకొని పెటల్లాగా, అంటే ఒక వీన్ లాగా గీతలా వేసుకొని నార్మల్ సూదితోనే ఇలాంటి ముత్యాలు పర్ల్స్ డ్రాప్ షేప్ అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొమ్మలాగా నేను కుట్టాను అనమాట. ఇది చాలా ఈజీ అండి. నెక్స్ట్ ఈ వర్క్ అంటే స్పెషల్గా ఇలాగ పర్ల్స్తో కుట్టే వర్క్ ఏ బ్లౌజ్ మీద ఎలాంటి పువ్వులు వేసినా, ఆకులు వేసినా, వాటి మధ్యలో అక్కడక్కడ ఇలా పర్ల్ బంచెస్ లాంటివి పెడితే వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మనం దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అంటే ఇలా ఒక బంచ్ కొనుక్కుంటే సరిపోతుంది. బట్ ఒక బంచ్ కొనుక్కుంటే మీరు ఒక ఈజీగా ఇదే డిజైన్ని ఒక 4 నుంచి 5 బ్లౌజుల మీద కుట్టచ్చు అనమాట. ఇలా ఒక లీఫ్ ప్యాటర్న్. ఇది కొంచెం బాగా గ్రాండ్గా లుక్ కనిపిస్తుంది ఈ డ్రాప్ షేప్ పర్ల్ సంబంధించి. అలా అన్నీ కుట్టేశాను.
ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యానంటే చెక్స్ ప్యాటర్న్ వద్దు, సింగిల్గా లైన్సే బెస్ట్ అని చెప్పి మళ్ళీ సింగిల్ లైన్స్లోకి వచ్చాను. అయితే ఇది డార్క్ పింక్ కలర్ నెట్ వర్క్ అనమాట. ఈ నెట్ మీద డార్క్ పింక్ కలర్తో నేను కట్ బీడ్స్తో కుడితే కనిపించటం లేదు. సో లైట్ బేబీ పింక్ కలర్ కట్ బీడ్స్ ఒక లైను, అలాగే సిల్వర్ కలర్ కట్ బీడ్స్ ఒక లైను ఆల్టర్నేట్గా కుట్టాను. ఇందులో నేను చెయ్యింది మీరు చేస్తే ఇంకొంచెం బాగా ఎలివేట్ అయ్యేది ఆప్షన్ ఏంటి అంటే, ఇలా ఒక 1 ఇంచ్ ఇలా బీడ్స్ కుట్టిన తర్వాత మనకి చక్రీ అంటారు, లేదంటే జెర్కాన్ రింగ్స్ అంటారు. అంటే జెర్కాన్ స్టోన్స్ ఉంటాయి కదా, వైట్ స్టోన్స్. ఆ స్టోన్స్ పెట్టుకునే బేస్ అనమాట రింగ్స్. అవి అమ్ముతారు మనకి మగ్గం వర్క్ షాప్స్లో. అది అక్కడక్కడ పెట్టినా కూడా ఇది ఇంకా బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కట్ బీడ్స్ అన్నవి మెరవు, షైనింగ్గా గ్లిటరీగా ఉంటాయి తప్ప మెరవు. అక్కడక్కడక్కడ మనకి వైట్ స్టోన్స్ పెడితే నైట్ టైం పార్టీలో ఈ స్టోన్స్ బాగా మెరిసి ఇంకొంచెం బ్లౌజ్ అన్నది ఎలివేట్ అవుతుంది. నాకు మ్యాక్సిమం కుట్టేసిన తర్వాత, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిన తర్వాత ఈ ఐడియా వచ్చింది. నేను ఇంకా హాఫ్ కుట్టిన తర్వాత సెకండ్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా వేస్ట్ అని. సో మీరు ఈ ఒక్క పాయింట్ అన్నది ఈ బ్లౌజ్కే కాదు, ఇలాంటి నెట్వర్క్ లాంటిది కానీ స్ట్రైట్ లైన్స్ కానీ ఎక్కడ కుట్టినా మధ్యలో అక్కడక్కడ జెర్కాన్ రింగ్స్ పెట్టుకుంటే మీకు వర్క్ అనేది ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇలా ఆల్టర్నేట్గా 2 కలర్స్ తోటి నేను బ్లౌజ్ అంతా కుట్టేశాను, బోత్ లెఫ్ట్ అండ్ రైట్. అలాగే ఈ మధ్యలో ఉండే హోల్ బార్డర్ కూడా ఇందాక చూపించినట్టుగా ఈ ఫ్లవర్స్తో నింపేశానండి. నేను పింట్రెస్ట్లోని గూగుల్లోని చాలా వీడియోస్ చూశాను. ఈ నెక్ లైన్ అయితే సెంటర్లో ఏదైతే హోల్ ఉందో అక్కడ హెవీ వర్క్ అన్నది కనిపించలేదు, సింపుల్గానే ఉంటుంది. బాగా గ్రాండ్గా ఉండాలని నేను మొత్తం ఇదంతా ఈ వర్కే కుట్టాను. ఇప్పుడు అవుతున్న వర్క్ ఏంటంటే, లీవ్స్ మధ్యలో క్రిస్టల్స్ ఆల్రెడీ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ థ్రెడ్ తోటే నేను ఒక లాంగ్ నాట్ వేస్తాను, లాంగ్ ఫ్రెంచ్ నాట్. సో మనకి ఆకులన్నీ క్లియర్గా కనబడతాయి. అలాగే పింక్ షేడ్లో నా దగ్గర 2 రకాల సీక్వెన్స్ ఉన్నాయి, లైట్ పింక్ ఒకటి, డార్క్ పింక్ ఒకటి. నేను 2 రకాల సీక్వెన్స్ 2 రకాల డిఫరెంట్ స్టిచ్చెస్కి యూస్ చేశాను. లైట్ పింక్ ఎప్పుడు డార్క్ కలర్ పింక్ థ్రెడ్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లాంగ్ నాట్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్, కొంతమంది లవంగం కుట్టు అని కూడా అంటారు దీన్ని. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఆకు షేప్లో వచ్చేలాగా జస్ట్ ఒక 5 సీక్వెన్స్తో చిన్న షేప్ ఒకటి కుట్టాను లాంగ్ నాట్స్ తోటి. ఇది ఏంటి అంటే అండి, మెయిన్ డిజైన్ అన్నది ఈ ఫ్లవర్స్ అలాగే లీవ్సే. మిగిలిన ఏరియా అంతా మనము వేరేవి కుట్టి దాన్ని నింపాలి, అది నా మెయిన్ ఐడియా అనమాట. సో అందుకని ఒక 1 ఇంచ్ పార్ట్ చూపించి మీకు ఏమేమైతే ఫిలప్ చేసుకోవచ్చో అవి నేను మీకు చూపిస్తున్నాను. సో మనం అక్కడ ఒక సీక్వెన్స్తో ఒక లీఫ్ షేప్ ఇచ్చాం కాబట్టి ఇది డార్క్ కలర్ సీక్వెన్స్. ఇందాక లైట్ సీక్వెన్స్ మీద డార్క్ థ్రెడ్ చూపించాను, ఇది డార్క్ కలర్ సీక్వెన్స్ మీద ఇక్కడ థ్రెడ్ ఏమీ కుట్టడం లేదు, జస్ట్ సీక్వెన్స్నే ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలా ఒక 5 లేకపోతే 6 మీకు సైజ్ ప్రకారం ఇలా కుట్టి నార్మల్ దారంతోనే, నార్మల్ సూదితోనే కుట్టి లాంగ్ ముడి వేసేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటి అంటే, సెంటర్లో ఇందాక నేను ఏదైతే నెట్వర్క్లో నేను స్టోన్ పెట్టలేకపోయానో ఆ స్టోన్స్ ఇందులో పెడతానమాట. ఇప్పుడు మీకు చూపించిన వైట్ కలర్ స్టోన్స్ ఇది పెర్ పీస్ చొప్పున కొన్నానండి. 5 రూపీస్ ఆర్ 6 రూపీస్ ఎంతో పడింది, ఐడియా లేదు. నా ఛానల్లో చాలా అన్బాక్సింగ్ వీడియోలు ఉంటాయి మగ్గం వర్క్ సంబంధించి, ఆన్లైన్లో తెప్పించినవి అందులో ఉంటాయి. మీకు ఇలాంటివి కావాల్సి ఉంటే ఒకసారి అది చెక్ చేయండి. ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో వైట్ స్టోన్స్ అన్నవి నేను అలా అక్కడక్కడ కొంచెం మెరుపు అన్నది మిస్ అయింది కాబట్టి ఈ స్టోన్స్ అన్నవి నేను అక్కడక్కడ స్కాటర్డ్గా పెట్టాను. తర్వాత నా దగ్గర కొన్న మెటీరియల్లో ఇందాక చూపించినట్టుగా డార్క్ పింక్ అలాగే లైట్ పింక్ బీడ్స్ ఉన్నాయండి. ఇవి ప్లాస్టిక్ బీడ్స్ అనమాట. వీటిని స్కాటర్డ్గా, అంటే అక్కడక్కడ ఒక డార్క్ పింక్ ఒక లైట్ పింక్ వచ్చేలాగా డిజైన్లో ఎక్కడ వెల్త్ కనిపించకుండా దీంతో ఫిలప్ చేస్తున్నాను నేను. సో అక్కడక్కడ ఈ రెండు కనిపించేలాగా ఈ డార్క్ బీడు, లైట్ బీడు ఇవన్నీ పెట్టాను. తర్వాత ఈ వైట్ స్టోన్స్ కుట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత మీరు నార్మల్ సూది దారంతో ముడి వేసుకోవాలండి, ఎందుకంటే అవి ఖచ్చితంగా ఊడిపోతాయి. గమ్ము ఉన్నప్పటికీ కూడా ఇది డబల్ ప్రొటెక్షన్ అనమాట. ఇలాగే అదే డిజైన్ అదే ప్యాటర్న్లో ఈ వైట్ స్టోన్స్ని ఈ పువ్వుల మధ్యలో
నార్మల్ సూది దారంతోనే కుడుతున్నాను. వీటికి గమ్ అతికించక్కర్లేదు. ఎందుకు అంటే ఈ స్టోన్ అన్నది క్లాత్ మీద ఉండదండి. మనం థ్రెడ్ వర్క్ చేసాం కదా, అక్కడెక్కడో సెటిల్ అవుతుంది. సో గమ్ అవసరం లేదు. బట్ బలంగా కొంచెం స్టోన్స్ని కొంచెం టైట్గా లాగి గట్టిగా కుట్టుకుంటే సరిపోతుంది 2-3 పేటల దారంతో. అలా వైట్ స్టోన్స్ని, చిన్న స్టోన్స్ని ఫ్లవర్స్ మధ్యలో పెట్టాను. అలాగే పెద్ద స్టోన్స్ని 3 చొప్పున స్కాటర్ చేశాను. సో ఇలా నా బ్లౌజ్లో నెక్ షేప్ని కంప్లీట్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనిపిస్తే క్రిస్టల్స్ అని, సీక్వెన్స్ అని, చిప్స్ అని, చిన్న చిన్న కుందన్స్ అని రకరకాలు ఉంటాయండి మగ్గం మెటీరియల్లో. వాటితో కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ నేను అంత చేయలేదు. కొంచెం వెల్త్ అనిపించింది ఏంటంటే పింక్ కలర్ జర్దోసి కొన్నాను దీనికోసం. బట్ అది యూస్ చేయలేదు అనిపించి నేను ఇలా ఫ్లవర్ షేప్లో కుట్టి దీని మధ్యలో కూడా ఒక వైట్ స్టోన్ పెట్టాను. బట్ ఇది కుట్టాను కానీ 100% నాకు సాటిస్ఫాక్షన్ లేదు. బాగానే ఉంది తప్ప సూపర్ అయితే కాదు. మీరు కుట్టుకునేటట్టయితే మీరు ఈ ఒక్క స్టెప్లో అయితే ఆలోచించండి. రియల్గా ఆ డిజైన్ కుట్టడం అవసరం అనుకుంటేనే ఈ జర్దోజీతో ఫ్లవర్ కుట్టండి. నాకు కుట్టినప్పుడు బాగానే అనిపించింది కానీ లాస్ట్లో అంత అట్రాక్టివ్గా లేదేమో అని అనిపించింది. బట్ అది చాలా మైన్యూట్. మనంత పెద్ద బ్లౌజ్లో అంత వర్క్లో ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది. సో నేను దానికి అంత ప్రామినెన్స్ ఇవ్వలే. ఇవి కుట్టేసిన తర్వాత సెంటర్లో గమ్ అప్లై చేసి ఈ వైట్ జర్కాన్ బేసెస్, రింగ్స్ ఉంటే రింగ్ పెట్టుకోండి, రింగ్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా గమ్ అప్లై చేసి ఈ వైట్ స్టోన్స్ని పెట్టచ్చు. నేను కష్టపడి కుట్టుకుంటున్నాను, ఏదో 10 సార్లు కష్టపడి అని అంటున్నాను కానీ ఇది నేను నా కోసం కుట్టుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుందేమో అని పోస్ట్ చేస్తున్నాను. అలా మీరు కూడా ఇది ఉపయోగపడుతుంది, బాగుంది, లేకపోతే నాకు ఒక 9,000, 10,000 వర్క్ అయ్యే బ్లౌజ్ని నేను కొంచెం తక్కువ మెటీరియల్లో ఇంట్లో కుట్టుకున్నాను నేను, సేమ్ అలాగే అపియరెన్స్ వచ్చింది అని మీకు అనిపిస్తే మీ ఒపీనియన్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రిప్షను, ఒక్కొక్క కామెంట్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా బాగా కుట్టడానికి, లేదా మీకు ఏదైనా టిప్స్ యూజ్ అవ్వడానికి, నేను చెప్పడానికి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నా టిప్స్ మీకు చెప్పడానికి ఉంటుంది. బ్లౌజ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రేమ్ నుంచి తీసేసాను. ఎందుకు అంటే ఇది కుట్టిన బ్లౌజు. సో నెక్ పార్ట్, షోల్డర్ పార్ట్, అలాగే చంక భాగంలో కొంత ఏరియాలో కుట్టడం కుదరదు, ఎందుకంటే ఫ్రేమ్ పట్టదు. అలాగని ఇప్పుడు ఈమె ఫ్రేమ్ పెడితే వర్క్ పాడైపోతుంది. సో చిన్న ఫ్రేమ్స్ ఏమన్నా మీకు దొరికితే వీలైనంత వరకు చిన్న ఫ్రేమ్ తీసుకుంటే ఆ చిన్న ఫ్రేమ్ పెట్టుకొని ఆ పెండింగ్ ఏరియాలో, ఇప్పుడు నా వీడియోలో చూశారు కదా, ఆ పెండింగ్ ఏరియా ఎక్కడైతే ఏముందో అది కుట్టాలి. ఇదేంటంటే హ్యాండ్, ఫుల్ హ్యాండ్ కావాలి కాబట్టి నేను హ్యాండ్ అంతా డిజైన్ ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి, అంటే జస్ట్ బార్డర్ కాకుండా నేను హ్యాండ్ అంతా ఓపెన్ చేసి దానికి ఎక్స్టెండెడ్గా ఒక క్లాత్ పెట్టి సేమ్ ఏదైతే నెక్ ఏరియాలో డిజైన్ కుట్టానో సేమ్ అదే డిజైన్ నేను పెట్టుకున్నానండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రేసింగ్ కూడా వేయలేదు, ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను. అంటే కుట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది సేమ్ డిజైన్ తోటి. చాలామంది అడిగారు రింగ్ నాట్ బ్యాక్ సైడ్ ముడి ఎలా వేయాలని, అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. బ్యాక్ నుంచి అయినా సేమ్ థ్రెడ్తో సేమ్ ముళ్ళైనా వేసేసుకోవచ్చు, లేదా కట్ చేసి ఆ ఉన్న థ్రెడ్నే 2-3 ముళ్ళ కింద కూడా వేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ టిప్పు, మనం నార్మల్ క్లాత్ మీద కుట్టేటట్టయితే, అంటే జాకెట్ కుట్టకుండా క్లాత్ మీద వర్క్ చేయించుకునేటట్టయితే ఈ టిప్ పెద్ద ఉపయోగపడదు. ఎందుకంటే దానిపైన లైనింగ్తో కుడతాం కాబట్టి మనకి ముడులు గుచ్చుకోవడం కానీ, ఈ జర్కాన్ బేసెస్ కానీ, జెరీ థ్రెడ్ కానీ, థ్రెడ్స్ కానీ మనకు అతుక్కోవడం కానీ ఇవేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే వర్క్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఉతికినా కూడా వాటర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వదు. కానీ ఇది కుట్టిన బ్లౌజ్ మీద మనం కుడుతున్నాం కాబట్టి మనకి ముడులు గుచ్చుకుంటాయి. అప్పుడప్పుడు వేర్ అండ్ టేర్లో వాడకంలో ముడులు ఊడిపోవచ్చు, దారాలు తెగిపోవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి బ్యాక్ తిప్పి ఫెవికాల్ అప్లై చేసుకుని డ్రై అయ్యాక ఒకసారి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ముడులు పెర్మనెంట్ అయిపోతాయి. ఈ నెక్ పెండింగ్ ప్లేసుల్లో కుట్టేశాను. అలాగే హ్యాండ్లో కూడా ఏదైతే మనకి ఇలా కావాలో, అంటే స్ట్రైట్ లైన్ కావాలో నెక్ ప్లేస్లో కుట్టాను, సేమ్ అదే రివర్స్లో పెట్టాను. హ్యాండ్ అంతా ఈ గీతల్లా వస్తుంది, కిందన బార్డర్ వస్తుంది. ఇందులో 2-3 వెరైటీస్ కూడా మీరు కుట్టుకోవచ్చు. హ్యాండ్ అంతా మనకి పెటల్స్, ఫ్లవర్స్ పెట్టుకొని
కిందన బార్డర్లో ఈ గీతల్లా పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ నేను ఇది ప్రిఫర్ చేశాను. మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 4-5 టిప్స్ కూడా ఇచ్చాను నాకున్న ఎక్స్పీరియన్స్తో. మీకు ఏదైనా ఉపయోగపడి ఇది నచ్చింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.